కనుక సోదర నిర్ణయాల్లో కూడా మార్పులు ఉంటాయి, సోదర నిర్ణయాల్లో మార్పు ఉంటాయి, తద్వారా లబ్ధి కూడా బాగా వస్తుంటుంది. అంతకుముందు మన కీర్తి ప్రశ్నలు తగ్గాయేమో అని అనుకుంటూ ఉంటారు జూన్ 18 దాకా. జూన్ 18 నుంచి అబ్బాయి మా కీర్తి ప్రశ్నలు తగ్గలేదండి, మీరు పొరపాటు విన్నారు, ఎవరైనా అడిగితే నాకెందుకు కీర్తి ప్రశ్న తగ్గుతుంది, ఎవరో మీరు అని ఉంటారండి, నాకుండే గుడ్ విల్ నాకున్నదండి అని మీరంతటి మీరే అంటారు జూన్ 19 తర్వాత. అంటే కీర్తి ప్రతిష్టలు 19 తర్వాత మరలా డెవలప్ అవుతుంటాయి. కనుక అదొక విశేషంగానే భావించాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం మీద కనుక చూసుకుంటే జూన్ 19 తర్వాత నుంచి స్పెక్యులేషన్ విషయంలో జూద సంబంధమైనటువంటి వ్యాపకాలు కొంతమందికి ఉంటాయి. అది కొంత పర్వాలేదు, మరి అంత తీసేసినట్టు విధంగా ఉండదు, అంటే బ్రహ్మాండంగా రాణించరు కానీ పర్వాలేదు అని మాత్రమే చెప్పాల్సి వస్తుంది. ఇకపోతే శరీరం తేజస్సు అనేది ఒకటి ఉంటుంది. ఈ శరీర తేజస్సు మాత్రం కళాకాంతులు చక్కగా ఉంటాయి, ఎక్కడ కళా విహీనం మాత్రం ఉండదు. ఫెయిర్ అండ్ లవ్లీలు, వికో టర్మరిక్ వ్యానిషింగ్ క్రీములు ఇలాంటివి తరచుగా ఉన్నాయి కనుక వాటిని వాడుతూ కొంచెం శరీర తేజస్సు పెంచుకోవడానికి ఎన్ని క్రీములు వాడినప్పటికీ మనసులో ఉంటుంది బాధ. ఆ బాధ ఒక్కోసారి ఎక్కడో చోట కెమెరాలకు దొరికిపోతుంటుంది. కనుక ఈ బాధ లేకుండా శరీర తేజస్సు పెరగాలి. కనుక ఇక్కడ క్రీములు రాసుకున్నా రాసుకోకపోయినా వృషభ రాశి వారికి శరీర తేజస్సుకి మాత్రం ఎక్కడ భంగం వాటిల్లదు. దీనికి తోడండి మనోనిబ్బరం ఉంది, మనోనిబ్బరం బాగా పెంచుకుంటారు, ధైర్యంగా ఉంటారు. ఒక్కసారి కొన్ని సమస్యలు వస్తే కొంతమంది నిబ్బరంగా ఉండలేకపోతారు, నీరుకారిపోతారు. ఒక్కసారి బీపీ పెరిగిపోతుంది. ఓ చిన్నపాటి సమస్య వచ్చినా ఒక్కొక్కసారి టెన్షన్, ఎందుకో ఆ టెన్షన్. కనుక క్రేణి ఒక్కబడి ఉంటే ఎందుకు టెన్షన్ ఉండదు కదా అనుకోవద్దు. మనోనిబ్బరం బాగా పెరుగుతుంటుంది, ధైర్యంగా ఉంటారు. దీంతో పాటు మీరు చేసేటువంటి వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇతర వ్యవహారాలకు కావచ్చు, ఇలాంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతల్లో కొన్ని మార్పులు చేర్పులు. మీరు ఉద్యోగం చేసే సమయంలోనే మార్పులు అంటే ఒక్కోసారి ఉన్నత స్థితికి వెళ్ళటం కూడా మార్పే, లేదా మీ ఉన్నత స్థితికి ప్రమోషన్ లేకుండా అటు డిమోషన్ కూడా లేకుండా ఈ శాఖ బదులు మరొక శాఖ ఇవ్వటం, స్థాన చలనాలు వేరు, మన ట్రాన్స్ఫర్స్. కనుక మీరు చేసేటువంటి పనిలోనే మీ అంతటా మీరే మార్చుకుంటారు. మీ అంతటా మీరే నాకు ఈ శాఖ వద్దండి, ఆ శాఖ అయితే బాగుంటుందండి, ఈ డిపార్ట్మెంట్ వద్దు, ఆ డిపార్ట్మెంట్, మీ అంతటా మీరే కోరుకుంటారు. అది పైవారి వల్ల జరిగేది కాదు, మీ మనఃపూర్వకంగా చేసేటువంటి పనుల కారణంగానే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర వ్యవహారాలలో కానీ, స్వయం వృత్తుల్లో కానీ మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. ఇక వ్యాపారాల్లో భాగస్వామ్య వ్యాపారాలు ఉంటాయి కనుక ఈ భాగస్వామ్య వ్యాపారాల్లో చక్కగా వారంతా కూడా విజయం చేకూర్చి దిశగా వెళ్ళిపోతుంటారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వవలసి వస్తే బ్యాంకులో రుణం తీసుకుంటారు, వాయిదాలు కట్టాలి, లేక చీటీ పాటలు ఉంటాయి, ముందే పాడేసుకుంటారు. అలాంటి ఇన్స్టాల్మెంట్స్, ఈ ఇన్స్టాల్మెంట్స్ మాత్రం ప్రాపర్గా వెళ్ళిపోతాయి. ఎక్కడా 1-2 ఇన్స్టాల్మెంట్ కొంచెం 2-3 రోజులు లేట్గా జరిగినప్పటికీ కూడా సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే వృషభ రాశి వారికి ఇన్స్టాల్మెంట్స్ ప్రాపర్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక శని నవంబర్ 2వ తేదీ దాకా శని 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ 6వ స్థానంలో సంచారం చేసిన కారణంగా మనం చెప్పుకున్నాం కొంత ధన వ్యయము అని. ఎంత ధన వ్యయం ఉంటుంది అంటే ఆదాయం వచ్చేసి మనకు 8 భాగాల ఆదాయం అంటే 11 భాగాలు వ్యయం అని చెప్పాం. అంటే ఆదాయం కంటే 3 భాగాలు ఎక్కువ ఉంది. ఆ 3 భాగాలు ఎక్కువ శని 6వ స్థాన సంచారం ఉన్న కారణంగానే వస్తుంది. ఒక్కసారి ఎవరో చిన్నపాటి సమస్య మీరు క్రియేట్ చేసిన కారణంగా మీరు లాయర్ దగ్గరికి వెళ్ళటము, లేక ఇంకో దగ్గరికి పోవటము, పోయేటప్పుడు ఆటో ఛార్జీ దగ్గర నుంచి బస్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు, ఆ రోజు ముఖ్యమైన వ్యాపారం ఏం చేసేవారు వ్యాపారం మానుకొని వెళ్తారు. లేదా మీరు ఏదో మాట అన్నారండి, మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చిన్న నోటీస్ ఇస్తుంటారు. ఇలాంటివన్నీ అనవసరమైన ఖర్చులు. కనుక ఇలాంటివి కొన్ని స్వల్పంగా ఉండటానికి అవకాశాలు అంటూ ఉన్నాయి. దాంతోపాటు కొంత నవంబర్ 2 దాకా శత్రు భయం అనేది కొంచెం ఆవహిస్తూ ఉంటుంది. అయ్యో వారు ఏమన్నా చేస్తారేమో అని, మనం ఏమి చేయకపోయినా వాడి వల్ల మనకి ఏమన్నా సమస్య ఏమన్నా ఉత్పన్నం అవుతుందేమో అని. అక్కడ ఏమీ ఉండదు, జస్ట్ భ్రాంతి. ఆ శత్రు భయం, శత్రువు వచ్చి మన పొడవడు, మేము షూట్ చేయడు, మీ మీద ఎలాంటి ఒత్తిడి చేయడు, కానీ మీలో తెలియనటువంటి భయం అనేది కొంచెం ఆవహిస్తూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం
ఆర్థిక మాంద్యం కొంత ఉంటుంది జూన్ 18 దాకా ఆదాయం ఎంత వచ్చినా అని. కానీ శని ఏం చేస్తున్నాడంటే ఆర్థిక మాంద్యం ఉంది కనుకని మిత్రుల ద్వారా ఏదో ప్రకారంగా ఆ మాంద్యం తగ్గించే విధంగా కొంత సహాయ సహకారాలు ఇస్తాడు. చూడండి ఎంత గొప్ప పని చేస్తున్నాడు. ఆ గురువేమో ఆర్థిక మాంద్యం చేసి పెట్టాడు, ఈ శని ఏమో అయ్యో ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నాడు. బంగారు తండ్రి బంగారు తల్లి, మనం ఏదైనా సరే ఆ ఆర్థిక మాంద్యం లేకుండా చెయ్యాలి అంటే ఏం చేయాలి అనేది కొంత మిత్రుల ద్వారా ఆర్థిక మాంద్యం లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు శని 6వ స్థానంలో ఉండి. అది కూడా ఎలా పావులు కదుపుతాడు. ఇప్పుడు మీకు డబ్బులు అవసరం, కానీ ఎవరో మీరు ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ మీ అదృష్టం ఏమిటో కానీ మిత్రుడే మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. ఏమిట్రా ఈ మధ్య కనబట్టలేదు నువ్వు, నాకు తెలుసు నీ దగ్గర డబ్బులు ఉంటే ప్రతి ఆదివారం నా దగ్గరికి వచ్చి కూర్చుండేవాడు, డబ్బులు ఏమి లేనట్టున్నాయి, నీకేదైనా కష్టం ఉంటే చెప్పు నేను చేస్తాను అని తనంతట తానే వస్తాడు. అంటే తనంతట తానే వచ్చే విధంగా శనిగ్రహమే పావులు కదుపుతుంది, మీరు కదపటం కాదు, శని కదుపుతాడనమాట. అది వృషభ రాశి వారికి ఒక మంచి హైలైట్ పాయింట్. సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తుంటారు, ప్రతివాడు అన్వేషిస్తుంటారు, ఎవరు ఉండరు, మీరు అన్వేషిస్తుంటారు, నేను అన్వేషిస్తుంటాను. కానీ సమస్యకు పరిష్కారం అన్వేషిస్తారు. అన్వేషించిన తర్వాత ఆ పరిష్కారానికి వలన లబ్ధి ఏమన్నా కలుగుతుందా అంటే లబ్ధి ఉంటుంది, కానీ ఆ లబ్ధి చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అయ్యో చాలా కష్టసాధ్యంగా ఉంటుంది, మైనస్ పాయింట్ కదండి అని మీరు అనుకోవచ్చు. నేనంటాను ఇది ప్లస్ పాయింటే అంట. ఎట్లా? ఉదాహరణకి ఈ రోజున మీరు ఒక వ్యక్తిని డబ్బు అడిగారు, ఆ వ్యక్తి ఏం చేశాడంటే సాయంత్రం ఇస్తాను అని చెప్పి సాయంత్రానికి ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. సో సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు 10,000 డబ్బులు ఇచ్చాడు. కానీ 7 గంటలకి ఆ డబ్బు తీసుకొని మీరు వెళ్తున్నారు, క్షేమంగా ఆ డబ్బుని ఇంటికి చేర్చారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి మీరు వెళ్తుంటే ఇద్దరు దాడి దోపిడి దొంగలు వచ్చి మనం కొట్టి మీ దగ్గర ఉన్న డబ్బులు లాక్కపోయినారు. అప్పుడు మీ చేతిలో ఒక 150 రూపాయలు 200 రూపాయలు ఉన్నాయి. చూసారా? అతను మీరు డబ్బులు ఉదయం అడిగారు, అతను సాయంత్రం ఇస్తాడు. ఒకవేళ ఉదయాన్నే డబ్బులు ఇచ్చాడనుకోండి, ఆ దొంగలు చావగొట్టి చెవులు మూసి 10,000 తీసుకుపోయేవారు. ఇది కూడా మనకు శని వల్లనే జరుగుతున్నది. అరే పాపం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నాడు, మిత్రుల చేత సహాయం చేయిద్దాము, కానీ అక్కడ దొంగలు పడే సూచన ఉంది కనుక ఆ మిత్రుడి ద్వారా వచ్చేటువంటిది ఆ దొంగతనం జరిగిన తర్వాతనే మనం ఇప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పరోక్షంగా ఆ లబ్ధిని ఆలస్యం చేస్తున్నాడు. ఇది మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం వృషభ రాశి వారు. అంటే ఇక్కడ శని మనకు లాభం చేస్తున్నాడు నష్టం చేస్తున్నాడు అంటే లాభమే చేస్తున్నాడు, నష్టం చేయట్లేదు. అదే ఉదయాన్నే స్నేహితుడు అడగగానే డబ్బులు కనుక ఇచ్చుంటే మీరు ఆ డబ్బు తీసుకుని వచ్చిండేవారు, దాడి దోపిడి దొంగలు కొట్టేవారు, మొత్తం తీసుకుపోయేవారు. ఇప్పుడు మీరు కనవచ్చు ఒక్కోసారి డబ్బులు లేకపోయినా కూడా కొడుతున్నారు ఈ మధ్య, ఎందుకు తీసుకురాలేదని. ఎడిదిరి తన్నులు తినేవాళ్ళు తింటారు, కానీ పరోక్షంగా మనకు ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా చేస్తున్నాడు శని. అది మనం గుర్తుంచుకోవాల్సింది. సరే, నవంబర్ 2 తర్వాత శని 7వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. 7వ స్థానం అంటే భార్యాస్థానము, లేక భర్త స్థానము, వివాహ స్థానము, భార్యాభర్తల అనురాగ స్థానము, దాంపత్య స్థానము, కలత్ర స్థానము, భోగస్థానము. కనుక ఈ 7వ స్థానంలోకి శని సంచారం వెళ్ళిన కారణంగా ఏమవుతుందయ్యా అంటే వివాహం కాకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి నవంబర్ 3వ తేదీ తర్వాత వివాహ యోగం అనేది వచ్చి తీరుతుంది. దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. భార్యాభర్తల మధ్య నవంబర్ 2 దాకా ఉన్నటువంటి సంతోషము కంటే నవంబర్ 3 నుంచి ఇరువురి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత 40% పెరుగుతుంది. నవంబర్ 2 కంటే నవంబర్ 3 నుంచి వచ్చేటువంటి అన్యోన్యత 40% ఇనుమడిస్తుంది.